ఈరోజు ఈజీగా ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ అండి. ఫస్ట్ రైస్ని బాయిల్ చేసుకోవాలండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇలాచి ఎప్పుడులాగానే నేను దంచేసి వేస్తానండి. నేను రైస్ బాయిల్ చేసినప్పుడు పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేస్తాను. అవి కొంచెం వేగిన తర్వాత సరిపడా వాటర్, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. రైస్కి కుక్ అయినప్పుడు అది చప్పగా అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ ఉన్నట్టుంటేనే కరెక్ట్గా సరిపోతుంది. బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్న రైస్ని అందులో యాడ్ చేయాలి. ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసి అవి అట్లీస్ట్ 70% కుక్ అవ్వాలండి. రైస్ కుక్ అయ్యేలోగా మనం ఫిష్ని ఫ్రై చేసుకుందామండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు వాటిని ఫ్రై చేస్తాను. కొంచెం ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన ఉంచుకోవాలి. ఫ్రై అవ్వగా మిగిలిన ఆయిల్ని కూడా తీసి పక్కన ఉంచుకోవాలండి. అది మనం బిర్యానీకి లాస్ట్లో యాడ్ చేస్తాము. టేస్ట్ బాగుంటుందండి అలా యాడ్ చేయడం వల్ల. రైస్ కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 70% కుక్ అయితే సరిపోతుంది. మిగతా 30% అది దమ్ ఇచ్చినప్పుడు మనం అది కుక్ అవుతుంది. వాటర్ అవుట్ చేసుకోవాలి. రైస్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎక్కువగా కుక్ అవనివ్వకూడదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్ ఆయిల్ వేసి అందులో మళ్ళీ బిర్యానీ సామాన్లు వేయాలండి. ఆనియన్ వేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి టమాటా ప్యూరీ కూడా అవసరం అవుతుందండి. ఒక చిన్న టమాటాని మిక్సీ చేసుకొని ఆ ముద్దని పక్కన ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అది పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం రైస్లో యాడ్ చేసుకున్నాం, ఫిష్లో యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర లాస్ట్లో వేసి బాగా కలిపాక టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని అది కూడా బాగా వేగిన తర్వాత ఇలాగ ఆయిల్ బయటికి తేలుతుందండి. అలా తేలిన తర్వాత ఒక కప్పు పెరుగుని తీసుకొని అది ఇందులో యాడ్ చేయాలండి. అది ఒకసారి బాగా కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫిష్ని అందులో యాడ్ చేసి దాని మీద మనం కుక్ చేసి ఉంచుకొని రైస్ని కూడా యాడ్ చేయాలి. ఫిష్ ఆయిల్ని కొంచెం కొత్తిమీర వేసి కరెక్ట్గా మూత పెట్టాలండి, ఆవిరిపోకుండా. ఒక 15 to 20 మినిట్స్ కుక్ అయితే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉన్నాయి ఫిష్ దమ్ బిర్యానీ రెడీ. చాలా ఈజీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.